హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అయితే ఇవాళ మీకు ఒకటి షేర్ చేయాలనుకున్నా. మా ఇంట్లో ఈ మధ్య తేనెటీగలు ఒక ఫ్లవర్ పై నుంచి ఇంకో ఫ్లవర్ పైకి ఎలా వాళ్తున్నాయో, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి దాని గురించి మీతో డిస్కస్ చేయాలనేసి, అలాగే బయట ఫ్లవర్స్ కోసుకుంటూ తేనెటీగలు మా వాటర్ యాపిల్ చెట్టుకు ఈ మధ్య ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. చాలామందికి ఆల్రెడీ వాటర్ యాపిల్ కాయలు కాసేసాయి. మాకు మాత్రం లేటుగా ఫ్లవరింగ్ వచ్చింది. ఆ చెట్టు నిండా ఆ పువ్వు విచ్చుకున్నప్పుడు ఈ హనీ బీస్ ఉంటాయి కదా, ఎలా చుట్టుకున్నాయి చూడండి. ఈ మధ్య ఒక 15 days బ్యాక్ మధుమాలతి తీగకు ఇలాగే హనీ బీస్ మొత్తం చుట్టుకున్నాయన్నమాట. ప్రతి ఒక్క ఫ్లవర్కి ఒక హనీ బీ. మా వారు చూసి చూడు ఎలా వచ్చాయో అని. అంటే ఇక్కడ సపోటా చెట్టుకు ఒక తెనిపెట్టు పెట్టుకునింది, అది తీసేసాము. మళ్ళీ ఇప్పుడు ఉత్తరం వైపు మందారం చెట్టుకు ఒక తెనిపెట్టు పెట్టుకునింది. ఇవన్నీ హనీబీస్ అన్నీ మార్నింగ్ వచ్చి ఇలా ప్రతి ఒక్క ఫ్లవర్ మీద ఇలా హనీ సేకరిస్తూ ఉంటాయి కదా. అయితే ఈ తేనెటీగలు మన పర్యావరణ పరిరక్షణలో మరియు జీవ వైవిధ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని మన సైన్స్ చెప్తోంది. ఇవి ప్రధానంగా పరాగ సంపర్కం అంటే పోలినేషన్ ద్వారా మొక్కల పునరుత్పత్తికి సహాయపడతాయి. తద్వారా అడవులు, ఆహార పంటలు మరియు పర్యావరణ వ్యవస్థల మనుగడకు కారణమవుతాయి. ఇవి లేకపోతే మన మానవ మనుగడ అంతరించిపోతుందని కూడా మన సైంటిస్టులు చెప్తున్నారు కదండి. అందువల్ల ఈ గార్డెన్లో మనము ఈ ప్రకృతికి మధ్యగా జీవిస్తూ మళ్ళీ మనతో పాటు ఇవి ఎప్పటి నుంచో తరతరాల నుంచి వచ్చేటువంటి వీటన్నిటిని మనము గమనిస్తూ ఉంటే ఒక పెద్ద విచిత్రమైనటువంటి అనుభూతి, ఆనందం కలుగుతుంది. అలాగే ఈ ఉత్తరం వైపున నూరువరహాల మొక్కకు పెద్ద పెద్ద బంచెస్ ఇలా విచ్చుకున్నాయండి. ఇవన్నీ కూడా అటువైపు గోడ వైపుకు అంటే వీధిలో వాళ్ళకి కనిపిస్తాయి. మిగిలినవి పైకి వెళ్ళాయి అనమాట. ఈరోజు శనివారం కదా, ఇది శనివారం లాగ్ అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మందారాలతో పాటు ఇవి కూడా కోసాను. ఇదిగోండి ఇక్కడ తెనిపెట్టి ఇక్కడ ఉందనమాట. ఈ మధ్యన నాకు చేతికి కూడా కరిచింది. కరిచాక చూసుకున్నా, ఏంటబ్బా ఇక్కడ ఏం కరుస్తుంది అని చూస్తే హనీబీ ఈ తెనిపట్టు ఉందనమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంకా శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ 100 వరహాల పూలతో పూజిస్తారు చాలామంది, పూలతోటి అనేసి ఇంకా అవి కూడా కొన్ని కోసుకొని వచ్చాను. ఇంకా పెద్ద పెద్ద మందారాలు మీకు షేర్ చేస్తాను కూడా, అవి ఇంకా ఇవన్నీ కూడా ఇలా పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. మా గార్డెన్ పూలతోటి ఇలా పూజ చేసుకుంటూ మళ్ళీ మొక్కలు గమనిస్తున్నప్పుడు మనకి మన చుట్టూ మనతో పాటు ఉండేటువంటి రకరకాల జీవజాలాన్ని కూడా మనం గమనించుకుంటూ అదొక వింత ఆనందాన్ని పొందవచ్చు. ఇంకా అలాగే మీకు ఈరోజు ఒక మంచి రెసిపీ అంటే దోసకాయ కర్రీ, చాలా ఈజీగా సింపుల్గా రైస్లోకి, చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. దాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నా. జనరల్గా దోసకాయని మనము కాంబినేషన్గా అంటే మునక్కాయ దోసకాయ కర్రీ, అలాగే ఈ దోసకాయ చట్నీ చాలా సూపర్గా ఉంటాయి. అయితే ఈ మునక్కాయ దోసకాయ కర్రీలే కాకుండా ఈ దోసకాయ ముక్కల కాంబినేషన్లో కొంచెం రొయ్య ముక్కలు కానీ, అలాగే ఎండు చేపలు కానీ, అలాగే ఎండు మాంసం ముక్కలు కానీ వేసుకొని కూడా చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా మటన్లో కూడా కొన్ని దోసకాయ ముక్కలు వేసి కూడా కర్రీ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ దోసకాయ మనకి అంటే ఏ కర్రీకైనా కాస్త రుచిని పెంచుతుందండి. ఆరోగ్యాన్ని కూడా ఈ క్రీపర్స్తో వచ్చేటువంటి అంటే సొర, బీర, దోస, అలాగే గుమ్మడి ఇలాంటి వెజిటబుల్స్ తింటే కూడా మనకు చాలా ఆరోగ్యం అని చెప్తూ ఉంటారు. వీటిలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగిలిన ఖనిజ లవణాలన్నీ కూడా, విటమిన్స్ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. మన హార్ట్కి కూడా చాలా మంచిది అంటారు. ఇంకా నీట్గా పీల్ చేసేసుకొని లోపల విత్తనాలన్నీ తీసేసి ఇలా సన్నగా కూరకి అంటే పులుసు కదా ఇది, మనము కొంచెము ముద్దకూరలాగా చేస్తాం. దానికి మీడియంగా ఉండేటువంటి ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాడేటువంటి నైఫ్ చాలామంది కామెంట్ చేస్తారు, ఇది నేను ఇక్కడ కొనలేదండి. నేను అమెరికా వెళ్ళినప్పుడు మా పాప దగ్గరికి అక్కడ 2 knives అక్కడ వాళ్ళు షాపింగ్ చేసి నాకు ఇచ్చారనమాట. మెమొరీగా ఉంటుంది, తీసుకెళ్ళు. ఇక్కడ అంతా కూడా మా పాప వాళ్ళు కూడా ఇవే వాడతారు. చాలా షార్ప్ ఉంటాయి, ఈజీగా కూడా కట్ అవుతాయి అనమాట. ఇలాంటివి 2 knives తెచ్చుకున్నాను నేను వచ్చేప్పుడు. ఇంకా ఇక్కడ బోర్డు ఉంది కదా, మనం వెజిటబుల్ కట్ చేసేటువంటి స్టీల్ది, అలా ప్లాట్ఫామ్కి సెట్ చేసుకోవచ్చు. అది వచ్చి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నా. ఇంకా ఈ దోసకాయ కర్రీకి కాంబినేషన్గా ఏదో ఒక ఎగ్ కానీ, లేకపోతే మనం డైలీ ప్రోటీన్ తీసుకోమంటున్నారు కాబట్టి ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి కాస్త పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అన్నీ కలిపి వేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకుంటే
దాన్ని ఈజీగా లాస్ట్లో కర్రీ ఎంత అయిపోయాక ఫ్రై చేసేసుకోవచ్చు. అందుకోసమని వీటిని కూడా ఇలా కట్ చేసుకున్నా. ఇది ఇవాళ రేపు అందరు కూడా మీ ప్లేట్లో ప్రోటీన్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి అని అందరూ కూడా మనకు ఆరోగ్య సూత్రాలు డాక్టర్స్ అంతా చెప్తున్నారు. ముందైతే దాని మీద మేము కూడా అంత కాన్షియస్గా ఉండేవాళ్ళం కాదు. అంటే పప్పుకూరలు, సాంబార్లు, తాలింపులు, అలాగే ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే నాన్ వెజ్ తినేవాళ్ళము. ఇప్పుడు మాత్రం లేదు, అలా కాదు. కంపల్సరీ మీకు ఈవినింగ్ స్నాక్స్ రూపంలో రకరకాల పల్సెస్ పప్పు ధాన్యాలతో గుగ్గులు చేసుకోవడము, అలాగే లంచ్లో, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనము ఏదో ఒక ప్రోటీన్ యాడ్ చేసుకోమని చెప్తున్నారు. అది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదని. అంటే వెజిటేరియన్స్ ఇలాంటి పన్నీరు అలాంటివి తీసుకోవచ్చు. ఇంకా నాన్ వెజిటేరియన్స్ ఎగ్స్, ఫిష్, అలాగే చికెను అలాంటివి కూడా తినొచ్చు అనమాట. ఇంకా మేము అలాగే రెగ్యులర్గా అలా ఫాలో అవుతున్నాము. ఇంకా తినని రోజులు ఇలా పన్నీర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి, ఇంకా కర్రీకి పోపు పెట్టేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసేసుకుంటే త్వరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. తర్వాత టమోటా, మనకందరికీ తెలిసిందే, ఈ టమోటా ఆనియన్ లేకుండా ఏ కర్రీ చేయమనుకుంటా. ఇవి ఉంటేనే కూరకి రుచి వస్తుంది. ముఖ్యంగా ఇలాగ పులుసు కూరలు, సాంబార్లు, పప్పులు అన్నిటికీ. ఇంకా ఇవన్నీ కూడా బాగా కాస్త మగ్గిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు అన్నింటిని కూడా వేసి మంచిగా కలిపెట్టేసుకోవాలి. కాసేపు లిడ్ పెట్టేస్తే ముక్కలన్నీ మంచిగా మగ్గిపోతాయి. ఒక 5 minutes అలా పెట్టేస్తే ఈజీగా మెత్తగా అయిపోతాయి. ఇవి వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఈజీగా ఉడికిపోతాయండి. ఇంక ఇప్పుడు నేను వేసింది కూరకారేమో, ఆ రెసిపీ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఎవరైనా కూడా నా ఛానల్లో మీరు ఒకసారి తెలియని వాళ్ళు చూడండి. ఇది ఈ పులుసు కూరలకు ఈజీగా మనం రెడీ చేసి పెట్టుకుంటే, ఈ ముఖ్యంగా ఈ సమ్మర్లో మనం ఎక్కువ వంట రూమ్లో ఉండలేము కదా వేడికి. సో ఇలాంటి కూరకారం చేసి పెట్టుకుంటే మనం ఈజీగా కర్రీ అయిపోతుంది. ఆ కూరకారం అంతా కలిపేసి మళ్ళీ ఒకసారి కాసేపు మూత పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చి పన్నీర్ ఆయిల్ వేసి మనం ఆల్రెడీ ఇలా అంతా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకొని స్లోగా సిమ్లో పెట్టుకొని కొంచెం ఎర్రగా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మనము ఇది నంచుకోవడానికి బాగుంటాయండి. పప్పులేకి, సాంబార్లేకి, ఇలా పులుసు కూరలేకి, ఎందులోకైనా కూడా మనము నాన్ వెజ్ తినని రోజులు ఇలా చేసుకోవచ్చు ఈజీగా. ఇదిగోండి, ఇవి ఎర్రగా వేగిపోయాయి. అంతా కలిసి ఒక 10 minutesలోనే నేను ఈ 2 కర్రీస్ చేసేసాను. ఇదిగోండి, టేస్టీగా ఉండేటువంటి దోసకాయ కర్రీ, అలాగే పన్నీర్ ఫ్రై, పన్నీర్ టిక్కా అంటాం కదా, ఇలా రైస్లోకి. ఇది సాటర్డే మేము చేసినటువంటి మా లంచ్. అలాగే మీకు కూడా షేర్ చేస్తున్నా. అందరూ తప్పకుండా దోసకాయ కర్రీని ఈజీగా చేసేసుకోండి. అలాగే కూరకారాన్ని యూజ్ చేసుకుంటే మనము తయారు చేసి పెట్టుకుంటే కూరలు చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు రుచి ఎలా వచ్చిందో ఈ వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకొని ఒక ముద్ద తిని చూసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. చాలా రుచిగా వచ్చిందండి. నిజంగా అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియో కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.